కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వైసీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుండగా పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వైసీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుండగా పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లయబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యత, సమబాధ్యత. సరే, నేను ఒకటి నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తులు అనుకున్నాను, అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవాలంటే తెలిస్తే ఇవ్వాలని ఏ రోజు గాలితో చూసుకుంటాం కదా. మనుషులు నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుల కోసం అనుకున్నాం, ఎత్తుకున్నాం, పెట్టాం. కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లయబిలిటీ ప్రభుత్వాన్ని, మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లయబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు. కాబట్టి మీరు ఎంతకంటే మంది కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వైసీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుండగా పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.